ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమనాలా నాకైతే అర్థం కాల. సైకో అనాలనా, పనికి మాలిన దద్దమనాలనా, చేతగాని వ్యక్తి అనాలనా, విధ్వంసకారుడు అనాలనా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే పుట్టాడనాలనా? ఏం తమ్ముళ్ళు బాధ, ఆవేదన. హైదరాబాద్ నగరానికి దీటుగా ఇంకొక నగరం కూడా వస్తే తెలుగు జాతి గర్వపడుతుందని అమరావతికి ప్రారంభించారు. అమరావతిలో నేనే ఉంటాను, హైదరాబాద్లో నేను ఉద్యోగాలు చేస్తున్నానా? ఐఏఎస్ బెయిల్లో నేను మా పిల్లలు చదువుతున్నారా? ఎవరికోసరవి? లేకుంటే హైటెక్ సిటీలో నేను ఉద్యోగం చేస్తున్నానా? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా అక్కడ లేనిపోని ఆరోపణలు పెట్టి రైతులు త్యాగాలు చేశారు. రైతులు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు ప్రపంచ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఒక్క లిటిగేషన్ లేకుండా, ఎవ్వరు నో అనకుండా స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్లో ల్యాండ్ ఇచ్చారంటే ₹1 తీసుకోకుండా. అది తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, విశ్వాసం. మీరు ఒకసారి ఆలోచించండి. శంషాబాద్ కోసం 5,000 ఎకరాలు ఆ రోజుల్లో నేను అక్వైర్ చేశా. 5,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఒకటే చెప్పాను, మీకు ఉదారంగా డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు పెట్టుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కన భూమి కొనుక్కోండి, దానివల్ల మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను. అదే చేశారు. అదే రాజశేఖర రెడ్డి వస్తానే ఆ ఎయిర్పోర్ట్ కానీ క్యాన్సిల్ చేసి ఉంటే ఏమయ్యేది? అమరావతిని సర్వనాశనం చేసి 4 ఏళ్లుగా 5వ సంవత్సరం అయిపోయింది. 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే 3 ముక్కలాట. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు బాధ ఇది మీకు అందరికీ? తెలుగు జాతికి బాధ వేయాల. ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి కాదు, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రంలో ఉన్నా ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన అవసరం, సిగ్గుపడాల్సిన అవసరం ఇలాంటి పనికి మాలిన నిర్ణయాలు. ఈరోజు నాకు ఒకసారి అనిపిస్తుంది, 7 ఏళ్లకు మునుపు ఇదే రోజున పట్టసీమ జాతికి అంకితం చేశాను తమ్ముళ్ళు. 29 మార్చి రోజుని. ఆ రోజు ఎందుకో అనిపించింది నాకు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున దేశంలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం, కృష్ణా గోదావరి 2 నదుల అనుసంధానం జరిగింది. దాన్ని జాతికి అంకితం చేయాలని 7 సంవత్సరాల కంటే ముందు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించాం. అది ఈరోజు కృష్ణా డెల్టాలో కానీ, కృష్ణా నదిలో కానీ అందరి రైతులకి నీళ్ళిచ్చే కల్పతరువుగా తయారైంది. అక్కడ నీళ్లు వాడుకున్న తర్వాత రాయలసీమకు నీళ్లు ఇచ్చుకునే అవకాశం వచ్చింది. ఈరోజు నీరు అనేది చాలా ముఖ్యం. తెలుగు రాష్ట్రాలకి గోదావరి, కృష్ణా 2 నదులు ఉండడం మన అదృష్టం. ఈ 2 నదులు సకాలంగా సద్వినియోగం చేసుకోగలిగితే 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సస్యశ్యామలంగా తెలుగు నేల ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. అలాంటి దాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.